మెదక్ పట్టణంలో గత చరిత్రలో గౌరవనీయులు కృష్ణశేషులు సోమలింగం కాలం నుండి ఇప్పటి వరకు 4 రోజులు బంద్ అయిన సందర్భాలు లేవు. ఈరోజు సింగూరుకి వెళ్ళి పెట్టి కోట్ల రూపాయలు పెట్టి మేము తెచ్చినామంటున్నారు. అది ఎవరు వేసినారు ఏంది అనేది ప్రజలకు తెలుసు. ₹1 కోటి కదా, ₹1 కోటి కూడా దానికి పెట్టిన పాపాన పోలేదు ఎవరు. తర్వాత మాకున్నది హల్దీబాగు ఒక సోర్స్ ఉండే. ఆ హల్దీబాగులో మేము బాయిలు కొట్టుకొని 3 బాయిలు కొట్టుకొని ఏదో నడిపించుకున్నాం. ఆ రోజు సోమలింగం తర్వాత మున్నమ్మ గారు వాళ్ళు వేసిన వాళ్ళ పుణ్యంతో కొంత మాకు కొంత కార్యక్రమం, మాకు వాటర్ నీళ్ళు తాగడానికి కొన్ని నీళ్ళు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఎప్పుడైతే మేము ఎంత కష్టపడ్డామంటే బుల్లారం మత్తల్లో జర్రని నీళ్ళు ఉన్నాయంటే దొంగతనంగా రాత్రి పోయి మా కౌన్సిలర్లు అప్పుడున్న కౌన్సిలర్లు అందరం పోయి రాత్రి 1 గంట రాత్రి 2 గంటల రాత్రి పోయి నీళ్లు ఆయన రూమ్ ఇప్పి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. ఏ రోజన్నా బంద్ అయితే దినం తప్పించి దినం బంద్ అయింది. 4 రోజులు బంద్ కాదు, టెక్నికల్ ప్రాబ్లం కాదు, మిషన్ బరాబర్ నడవాలని మేము అంటలేము. అలా మాట్లాడిన వ్యక్తులు కూడా కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు గతం గురించి. 4 రోజులు బంద్ కాదు, ఏదైనా పని ఉన్నది. ఇలా నా వ్యవసాయం చేసుకుంటున్నాం, ఇంకేదైనా నడిపించుకుంటున్నాం, ఇంకేదైనా మిషన్ నడిపించుకుంటున్నాం అంటే 10 రోజులు పండబెట్టుకోము. ఏదైనా కానీ ఇమ్మీడియట్గా మా దగ్గర ఒక ఎలక్ట్రీషియన్ ఉండే మూర్తి అని గతంలో వాళ్ళు మాట్లాడిన పెద్ద మనుషులకు తెలుసు. కరెక్ట్ దసరా నాడు 5-6 గంటలకు 7-8 గంటలకు ఆయన నీళ్లు పోసి ఆయన కాలబెట్టేస్తుండే మోటార్ను. 75 హార్స్పవర్ మోటార్. అదే పెద్ద మనుషులు మున్నమ్మ గారు సోమలింగం గారు తెచ్చిన మోటార్లను కాలబెట్టేస్తుండే. అప్పటిదప్పుడు ఓం నమ శివాయ అని ఒక ఆయన ఉండేది రిపేరర్. ఆయన ఎక్కడ తప్ప ఇంకోటి చేయకపోతుండే. ఆ రోజు ఆ రాత్రి వెహికల్లో వేసుకొని పోయి చేసుకొని వచ్చి తెల్లారి వరకల్లా మళ్ళీ ఫిట్ చేసి మళ్ళీ 10 గంటల వరకల్లా ట్యాంకు నింపి అదే దసరా రోజు మధ్యాహ్నం వరకల్లా వాటర్ ఇచ్చిన దినాలు ఉన్నాయి. మరి ఒక్కొక్క బొట్టుకు రక్తం బొట్టులు తీసుకొచ్చిన దినాలల్లా 4 రోజులు ఎన్నడూ బంద్ చేయలేదు. చరిత్రలోనే లేదు 4 రోజులు. అయ్యా మీరు టెక్నికల్ ప్రాబ్లం రాదు అని కాదు, టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, కానీ దాన్ని సత్వరంగా పూర్తి చేసే అది ఉండాలి మీ దగ్గర. ఆ ధైర్యం ఉండాలి, ఆ ఆలోచన ఉండాలి. దాన్ని ఎట్లయితే తొందరగా అవుతుంది, ఆ ప్రజలకు మళ్ళీ వాటర్ ఎట్లా ఇస్తాము అనేది ఒక ఆతృత ఉండాలి మనిషికి, ఒక బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత ప్రకారంగా చేయవలసిన అవసరం ఉన్నది. ఏదో అవుతుంది చేస్తున్నారు, పని చేస్తారు, పని చేసుడు కాదు. మేమే ఆడవైపు కూర్చుండి ఆ రోజు ఏదన్నా పైప్ పలిపోయినప్పుడల్లా పైప్ కాడ ఆడే కూర్చుండి. ఇదే మల్లికార్జున వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా పైపులు పలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మెయిన్ పైప్ అక్కడనే కూర్చుంటుంటే రాత్రి అంతా కూర్చుండి మళ్ళీ ఆ రాత్రి నీళ్ళు మళ్ళీ నింపుకొని మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం వరకు మళ్ళీ వాటర్ ఇచ్చినాం. ఈ విధంగా పరిస్థితి ఉంటుంది. కానీ ఏదో స్థానిక సమస్యలు వస్తున్నాయి, ఈ స్థానిక సమస్యల కోసం ఏదో చేస్తున్నాం నాటకాలు కాదు నాయన. ఏంటంటే ఎవరికి వేస్తారు ఓట్లు అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. నీ కళ్ళబొల్లి మాటలకో నా కళ్ళబొల్లి మాటలకో ఎవరు సిద్ధంగా లేరు వేస్తాను. ప్రజలు చైతన్యవంతులు అయినరు. ఎవరు ఏం చేసిండ్రు, కేసీఆర్ ఏం చేసిండ్రు, వీళ్ళు ఏం చేసిండ్రు, ఆయన చేసిన దాంట్లో అనుభవించుకుంటా టెంపుల్ యాదగిరిగుట్ట, ఏదో సెక్రటేరియట్ అనుకో, ఇంకా రకరకాల ఫ్లైఓవర్లు అనుకో, అనేక రకాల కాళేశ్వరం ఏదో జర్రంతా పోతే దాని మీద పెద్దగా వేస్తున్నారు. ఏం చేస్తావు, జైల్లో పెట్టమంటున్నాం, తీయమంటున్నాం. దాన్ని కాళేశ్వరం నిండితే మా పసుపేరు నిండుతున్నది. పసుపేరు నిండితే ఇలా సింగూరుకెళ్ళి బంద్ అయితే మా పసుపేరు నీళ్ళతో ఇలా మాకు తాగునీళ్ళు వస్తుంది. మెదక్కు ఎట్లా వచ్చినాయి నీళ్ళు మా దగ్గరికి, అది ఎట్లా వస్తున్నాయి? ఏదన్నా రిపేర్ అవుతుంది, పని చేసుకుంటాం, మన ఇంటి పనే చేస్తాం, ఒకటి కూసిపోతుంది, కట్టుకోమా, దాన్ని మొత్తమే కూలిపోయింది అని చెప్పి రకరకాల మీకు అసలు అవగాహన